వారికి ప్రియమైన శుభాకాంక్షలు. ఈ రోజు సోమరిపోతు చేయి అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాము. ప్రియమైన వార్లారా, మీ ఆత్మ జీవించేలా అన్నిట్లోని జీవించి సంతోషంగా ఉండు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అవును, దేవుడు మన అన్ని కార్యాలలోనూ సంతోషంగా ఉండాలని ఇష్టపడుతున్నారు. కానీ చాలా మంది వాళ్ళ సోమరిపోతుతనం వల్ల దేవుడు మనకంటూ ఉంచిన ఆశీర్వాదాలను పొందలేక కోల్పోతున్నారు. అందరికీ వాళ్ళకి మంచి పని, మంచి జీతం, ధనవంతులుగా జీవించాలి, పిల్లల్ని గొప్పగా చదివించాలని ఆశపడుతున్నారు. కానీ దాన్ని శ్రద్ధగా వెతికేవారే ఆశీర్వాదాల్ని పొందుతున్నారు. కానీ సోమరితనంగా ఉండేవాళ్లు ఈ ఆశీర్వాదాలని మిగతా వాళ్ళు అనుభవించడం చూడడం తప్ప వాటిని పొందలేక బాధపడే పరిస్థితికి వాళ్ళు వస్తున్నారు. దీన్నే సామెతలు 21:25 సోమరిపోతు చెయ్యి పని చేయటానికి ఒప్పుకోకపోవడం వల్ల వాడి ఆశవాన్ని చంపుతుంది అలా అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకే ఈ రోజు సోమరితనాన్ని వదిలి శ్రద్ధగా పని చేయటానికి నిర్ణయించుకోండి. దేవుడు మనకుంచిన ఆశీర్వాదాల్ని మనం పొందుతాము. ఇప్పుడు జ్యోతి అక్క నాటకం చూద్దామా? ఏంటి, డబ్బులు ఇచ్చేశారా? ఇంట్లో ఇవ్వడం కుదరదని బయట ఇచ్చేశారా? నేను ఎంత చెప్పినా మీరు వినలేదు. అయితే నాకు ఇంట్లో ఏ గౌరవం ఉంది? ఊరికే నోటికొచ్చినట్టుగా మాట్లాడొద్దు. నేను ఎవరికి ఏ డబ్బు ఇవ్వలేదు. అవును, అలా మిమ్మల్ని నమ్మేస్తానా? ఇలా చూడు, నువ్వు నమ్ముతున్నావో నమ్మట్లేదో అది నాకు అవసరం లేదు. నేను చెప్పేది నిజం. ఇన్నేళ్ళొచ్చాక నేనెందుకు నీ దగ్గర దాయాలి? లేకపోయినా సరే, అయితే అన్ని విషయాలు నాతోనే చెప్పే కదా చేస్తున్నారు. మాటలు మాత్రం గొప్పగా మాట్లాడుతున్నారు. ఏంటన్నయ్య, ఎలా ఉన్నారు? బావున్నాను జ్యోతి. మా అన్నయ్య నువ్వు చెప్పిన మాటే వింటున్నాడులా ఉంది. అలాగేమీ లేదే. ఆయనకి ఏదైనా ఆలోచన అవసరం అంటే మాత్రం మాట్లాడతాను, అంతే. నా విషయం కూడా అన్నయ్య నీతో చెప్పుంటాడే. ఏంటి ఆలోచిస్తున్నావు జ్యోతి? ఏమీ లేదు. ఏమీ లేదనుకో, నీ ముఖం చూస్తుంటేనే ఏదో అడగాలనిపిస్తున్నట్టుగా ఉంది. లేదు, మీరు మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, అందులో మీకు సమస్య ఏం లేదా? మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, తప్పైతే క్షమించండి. నేనేమి తప్పుగా అనుకోవట్లేదమ్మా. నా పరిస్థితి అటువంటిది. నేను బాగున్నప్పటి నుంచి మా అన్నయ్య దగ్గర తీసుకోవడం అలవాటైంది. ఇంటికి నేను అసలు ఖర్చు పెట్టనమ్మా, అంతా మా అన్నయ్యే. నేను నా పిల్లలకి చేర్చి పెట్టాలనుకున్నా, చేర్చి పెట్టాను. కానీ నా పిల్లలు నన్ను చేర్చుకోలేదమ్మా. తరువాత నా పిల్లలు వాళ్ళ భార్యల మాటలు విని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ల కోసమే నేను ఇలా బతికాను. ఈ రోజు నా పరిస్థితిని ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అందుకే అప్పుడప్పుడు మా అన్నయ్య దగ్గరికి వచ్చి డబ్బు తీసుకుని వెళ్తుంటాను. మా వదినకి ఇది నచ్చలేదు జ్యోతి.
అన్నయ్యే కాల్ చేస్తున్నాడమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే అన్నయ్య. ఏంటి నాన్న, ఎలా ఉన్నారు? హా, ఏదో ఉన్నానమ్మా. ఏంటి నాన్న మీరు ఎలా అంటున్నారు? నేను దిగులు పడే సమయంలో నన్ను ఉత్సాహంగా నించోపెట్టేదే మీ మాటలే. ఇప్పుడు మీరెలా మాట్లాడుతున్నారు? ఏం చేయమంటావమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి. ఉమ్, నా భార్యని తలుచుకొని బాధపడాలా లేదా నా తమ్ముడిని తలుచుకొని కోప్పడాలా తెలియట్లేదు. వాడిప్పుడు కష్టపడుతున్నాడు, నేను వాడికి హెల్ప్ చేస్తానంటే అది నా భార్యకు నచ్చట్లేదు. వాడికి బుద్ధి చెప్దామని సరిగ్గా పనిచేసుకోరా అంటే వాడు నా మాట వినట్లేదు. నన్ను ఏం చేయమంటావమ్మా? నేను అసలు ఎవరి వైపు నిలబడాలో అర్థం కావట్లేదమ్మా. ఇదమ్మా నా పరిస్థితి. మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమవుతోంది. అది దేవుడు కూడా చూస్తున్నారు నాన్న. ఖచ్చితంగా అంతా మారుతుంది. ఆ నమ్మకంతోనే దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చా. సరేనమ్మా, నువ్వు వెళ్ళు, నేను కాస్త ప్రార్థన చేసి వస్తా. సరే నాన్న. ఉమ్. ఏంటన్నయ్య, ఇప్పుడు పర్వాలేదా? ఏం పర్వాలేదా? అసలేం అర్థం కావట్లేదు. నువ్వే కదమ్మా మాట్లాడాలి రమ్మన్నావు. బాగా జీవించిన మీరు ఇప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోయి జీవిస్తున్నారు. బిజినెస్ లో కూడా డెవలప్మెంట్ లేదు, అంతే కదా? ఉమ్. ఎందువల్ల ఇలా అయ్యింది అని ఏ రోజైనా ఆలోచించారా? ఆ, ఇందులోంచి బయటికి రావాలని ఏ రోజైనా మీరు కోరుకున్నారా? అన్నయ్య, నేను చెప్పేది కాస్త వినండి. సామెతలు 10:4-5 ఏం చెప్తుందో తెలుసా? సోమరిపోతు చేత్తో పనిచేసేవాళ్ళు పేదరికంలో ఉంటాడు, బాగా పనిచేసేవాడు చెయ్యం ధనాన్ని తీసుకొస్తుందని వాక్యంలు అంటున్నాయి. మన చేత్తో మనం చేసే పనుల్లో ఆశీర్వాదం తక్కువ అవ్వడానికి ఒక కారణం సోమరిపోతు చేత్తో పనిచేయడం కూడా కావచ్చు. పని చేస్తున్నాం, కానీ దాన్ని ఎలా చేస్తున్నాము అనేది ముఖ్యం కదా. ఆ, ఎనర్జీతో మనం పని చేయాలి. పని కూడా మనం సగం మనసుతో సోమరిపోతుతనంతో చేస్తే దరిద్రమే వస్తుంది. కొంతమంది పని చెయ్యడం, కష్టపడి ముందుకు రావడం నచ్చకుండా ఇష్టం లేకుండా పని చేస్తారు. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఎలా వస్తుంది? మీరెలా కష్టపడుతున్నారన్నయ్య? అపార్థం చేసుకోవద్దు. అయినా సరే ఎన్ని రోజులు మీరు ఇంకొకరి మీద నమ్మకాన్ని ఉంచగలరు? మీ చెయ్యి సోమరిపోతు చెయ్యా లేక వేగంగా పనిచేసే చెయ్యా? ఆలోచించండి. చివరికి నాకు సలహాలు ఇస్తున్నావు చూసావా? ఇందుకే మా అన్నయ్య నీ మాట వింటున్నాడు లాగుంది. మీరు కూడా కాస్త మార్చుకునే ప్రయత్నం చెయ్యండి అన్నయ్య, ప్లీజ్.
ప్రేక్షకులారా, జ్యోతి యొక్క నాటకం చూసారా? మీ కుటుంబ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి సహోదరి అనితా భాను గారు సిద్ధంగా ఉన్నారు. విశ్వాసంతో దేవుని వాక్యం వినండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. క్రీస్తులో ప్రియమైన వారలారా, దేవుడగు యేసుక్రీస్తు నామమున ఈ పండంటి కాపురం కార్యక్రమానికి మేము మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తు నామమున కార్యక్రమం చూస్తూ ఉన్న అందరికీ మా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున సోమరిపోతు యొక్క చెయ్యి అనే శీర్షికతో మనం లేఖన భాగమును ధ్యానించి దానికోసం ప్రార్థించబోతున్నాం. ఒక సోమరి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నిలబడ్డానికి సమయం ఉండదట, చేయడానికి పని ఉండదట. ఇదే సోమరి యొక్క జీవితం. అయితే ఇటువంటి ఒక జీవితాన్ని జీవిస్తే ఎలా? ఏ ప్రయోజనం లేనటువంటి ఒక జీవితం. సోమరిపోతుల్ని చూసుంటారుగా, అలా కూర్చునే ఉంటారు. అదే సోమరిపోతు జీవితం. ఇతరులకి చూడ్డానికే కష్టంగా ఉంటుంది. అటువంటి సోమరిపోతు జీవితం చూడండి. ఒక టీచరు గారి భర్త చూశారంటే పెద్ద వ్యాపారవేత్తలా ఉంటాడు చూడ్డానికి. అంటే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటాడు. మనిషిని చూస్తే చాలా గంభీరంగా ఉంటాడు. కానీ ఉద్యోగానికి వెళ్ళడు. ఎప్పుడు చూసినా ఇంట్లో పడుకొని నిద్ర. ఆయన భార్య టీచరుగా ఉన్నారు. అయితే ఆ టీచర్ని చూస్తే జాలేస్తుంది. ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళి రావాలి, కుటుంబం ఖర్చులన్నీ ఆమె చూసుకోవాలి. ఆ టీచర్ యొక్క భర్త ఒక్క పని కూడా చెయ్యడు, ఎక్కడికి కూడా వెళ్ళడు. కానీ బాగా డ్రెస్ చేసుకుంటాడు, బాగా తింటాడు, బాగా నిద్రపోయి లేస్తూ ఉంటాడు. ప్రయోజనం ఏంటి? ఏం జీవితం అది? అతని జీవితం అలాగే గడిచిపోతోంది. టీచర్తో అడిగితే ఏం చెప్తారు? ఏం చేద్దాం, అలాగే ఉన్నాడు, ఆయన అలాగే జీవితం గడిచిపోతుంది అంటారు. ఇదే సోమరి జీవితం. ఇటువంటి మనుషులు ఉన్నారు. వీళ్ల గురించి బైబిల్లో ఏం చెప్పబడి ఉంది? ఆ విషయాన్ని మనం చూస్తే లేఖనంలో కూడా చెప్పబడి ఉంది. చూడండి, సోమరిపోతు చెయ్యి పని చేయడానికి ఒప్పుకోదంట. ముందుగా ఒక సోమరిపోతు అయిన ఒక మనిషి చెయ్యి పనిచేయడానికి అస్సలు ఒప్పుకోదంట. దేవుడు మనకేం చెప్పారు? నువ్వు చేసేటువంటి పనులు అన్నింటిలోనూ నీకు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తాను. ఆ విధంగా దేవుడు మాట ఇచ్చారు. నువ్వు నీ చేతి శ్రమని తింటావు. ఆ విధంగా ఆ దేవుడు మాట ఇచ్చారు. ఆది పురుషుడైన ఆదాముని దేవుడు ఏదాను తోటలోనికి తీసుకొచ్చి ఉంచినప్పుడు నువ్వు ఈ తోటని బాగు చెయ్యాలి, సరి చెయ్యాలి అలా చెప్పి ఆ తోటలోకి తీసుకొచ్చి ఉంచారు. ఈ తోటలో చాలా పళ్ళున్నాయి, నువ్వు వాటిని తీసుకొని తిని బాగా నిద్రపోని చెప్పారా? లేదు, ఈ తోటనే నువ్వు సరిచెయ్యాలి, బాగు చెయ్యాలి అలా చెప్పారు. మొదట మనిషికి దేవుడే పనిచ్చారు. ఆ పనిని మనం ఎలా చెయ్యాలి? చూడండి, బైబిల్లో చెప్పబడి ఉంది. సామెతలు 10:4 చదివి చూడండి. బద్ధకముగా పనిచేయుడువాడు దరిద్రుడు అగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడు అగును. అయితే నువ్వు సోమరిపోతుగా ఉండి పనిచేసినా ఎలా ఉంటావు? పేదవాడిగానే ఉంటావు, ధనవంతుడు అవ్వలేవు. ఎందుకో తెలుసా? సోమరి చేతులతో పనిచేసే దేవుడు ఆశీర్వదించలేరు. దేవుడు చెబుతున్నారు, నువ్వు చేసే పనిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నారు. సోమరి చేతితో పనిచేస్తే దేవుడు ఆశీర్వదించలేరు. మీరు పేదవారిగానే ఉంటారు. నేను చెప్పట్లేదు, లేఖన వాక్యం చెబుతుంది. కాని చురుకుగా పనిచేశావంటే దేవుడు చెబుతున్నారు ఐశ్వర్యాన్ని ఇస్తాను అని. అలా చెప్పబడి ఉంది. ఈ రోజున నేను ఎంత శ్రమించినా ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నాకు మాత్రం ఏంటిదని ప్రశ్నిస్తూ కూర్చున్నారు కదా. సోమరితనంతో పనిచేయడం, ఒక చురుకుదనం లేకుండా ఏదో వచ్చాం, పని చెయ్యాలి కదా, చెయ్యాలిగా, చేసి తీరాలిగా, ఈ విధంగా మనసులో ఆలోచిస్తూ ఉంటే ఆ పని ఎలా ఉంటుంది? ఆలోచించండి, మీరే ఆలోచించి చూడండి. ఇలా పనిచేస్తున్నందువల్లే దేవుని వద్ద నుండి మనం ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాము. చాలా మంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణము ఒక యాక్టివ్గా మనం కాస్త బ్రిస్క్గా ఉండి ఈ పనికి వెళ్లేలోపు పూర్తి చేయాలి, ఈ టార్గెట్ని పూర్తి చేయాలి, ఇన్నాళ్లలో పూర్తి చేయాలి, అలా చేయడానికి ఒక మనసు లేకుండా ఏంటో ఏదో అనుకుంటూ ఎలాగో చెయ్యాలిగా, వచ్చాంగా, ఇరుక్కున్నాంగా అలా అనుకొని ఆలోచిస్తూ పనిచేస్తున్నందువల్లే ఉన్న పరిస్థితుల్లోనే ఉండి పేదవాడిగానే ఉంటున్నాం. ఐశ్వర్యం లేకుండా ఉన్నాం, ఒక ఆశీర్వాదం లేకుండా ఉన్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? ముందుగా ఒక చురుకుదనం లేకుండా పనిచేయడం. రెండవది చూడండి, దేవుడు చెప్తున్నారు, ఇంకో వాక్యంలో చెప్తున్నారు,
సామెతలు 6వ అధ్యాయాన్ని మనం చదివేటప్పుడు సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర నుంచి నీవు లేస్తావు. చూడండి, నిద్ర పోవలసిందే. నిద్ర ఒక మనిషికి కావాలి, అవును కదా. అలసట వస్తుంది, నిద్ర పోవాలి. నిద్రపోవడానికి సమయం ఉంది, దానికి ఒక కాలం ఉంది, సమయం ఉంది. రాత్రంతా నిద్రపోతున్నాం, అయితే రెస్ట్ తీసుకోవాలి, నిజమే, కాదనట్లేదు. కానీ కొంతమందిని చూడండి, వచ్చి కూర్చున్న వెంటనే నిద్ర, పనికి వచ్చిన వెంటనే నిద్ర, కూర్చున్న చోటే నిద్రపోవడం, బస్సు ఎక్కి కూర్చుంటే నిద్రపోవడం, ఎక్కడికి వెళ్ళినా నిద్రపోవడం, ఆలయానికి వెళ్ళి కూర్చొని నిద్రపోవడం, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా నిద్రపోతూనే ఉండడం. ఈ నిద్ర ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందా ఆలోచించండి. ఉదయాన్నే లేవడమే లేదు, పడుకొని దొర్లి దొర్లి బెడ్ మీద అలాగే ఉండడం, తర్వాత కంగారుగా పనికి పరిగెత్తడం, అక్కడికి వెళ్ళి సంతోషంగా చేయడమూ లేదు, చురుకుదనం లేకుండా పని చేయడం. వీళ్ల గురించి బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? సామెతలు 26:14 చదివి చూడండి. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. చూసారా ఎంత వివరంగా రాయబడి ఉందో? అలా కూర్చొని మెల్లిగా లేచే లోపు ఈ సోమర్తనం పోతుందా? అది రోజంతా అలాగే ఉంటుంది, జీవితమంతా అలాగే ఉంటుంది. టక్కుమని లేచామా, చురుగ్గా పనులు చేసేసామా? ఆ విధంగా కాకుండా సోమరితనంతో జీవితాన్ని జీవిస్తే ఏం జీవితం అది? ఆలోచించండి. ఒక పనికి వెళుతున్నావు, ఒక పని చేయడానికి వెళుతున్నావు, ఒక వ్యాపారానికి చేయడానికి వెళుతున్నావు. అలాంటప్పుడు చురుకుగా ఉండాలి కదా. సోమరితనంతో గనక ఉంటే ఆ జీవితాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించడు. ఈ సోమరితనము ఒక మనిషిలోనికి ఏం తీసుకొస్తుంది? నిద్రని తీసుకొస్తుంది. ఈ నిద్ర ఒక మనిషికి ఏమిస్తుంది అంటే, మీరు చదవండి సామెతలు 23:21. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. చూసారా, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించేలా చేస్తుందా? ఆశీర్వాదం తీసుకొస్తుందా? నిద్రపోతూనే ఉంటే ఏం తీసుకొస్తుంది? నాకు ఒక ఆయన బాగా తెలుసు, ఆయన బాగా వ్యాపారం చేస్తున్నాడు, కానీ ఎప్పుడు చూసినా నిద్ర. క్యాష్ దగ్గర కూర్చున్నా కూడా నిద్రపోతుంటాడు. ఒక షాపుకి ఓనరు గల్లా పెట్టి దగ్గరే నిద్రపోతూ ఉంటే ఎలా ఉంటుంది కాస్త మీరు ఆలోచించండి. అయితే అలా కూర్చొని నిద్రపోతాడట. కొట్టుకొచ్చే వాళ్ళందరూ అతన్ని తట్టి మరీ లేపి పిలిచి, ఏమండి ఈ సామాన్లు ఇవ్వండి, అదివ్వండి, ఇదివ్వండి అని అడుగుతారంట. సామాన్లే అడుగుతారట. ఎవరైనా ఏదైనా కొట్లోంచి ఎత్తుకుపోయినా తెలీదట. ఈ విధంగా ఒక వ్యాపారం చేసుకుంటూ ఒక షాపు ఓపెన్ చేసి కూర్చొని ఉంటే ఎలా ఆశీర్వాదం వస్తుంది ఆలోచించండి. ఆశీర్వాదానికి అడ్డు ఎవరు? మనమే. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిద్ర ఆశీర్వాదాన్ని ఇవ్వదు. 3వది చూడండి, ఈ సామెతలు 20:13 చూడండి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. ఆలోచించండి, ఈ నిద్ర ఎక్కడికి తీసుకెళ్లి పడేస్తుందో. దరిద్రుడు అవుతావని చెప్పబడి ఉంది. దరిద్రుడుగా మారిపోతావు. నిద్రపోవడం, ఎప్పుడు చూసినా నిద్రపోవడం, పని చేయడానికి మనసు లేదు, శ్రమించడానికి మనసు లేదు. నిద్ర 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 అని సోమరితనం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు కూడా ఏదో ఒక సోమరితనం వల్ల పని చేయడానికి మనసు లేకుండా ఎప్పుడూ నిద్రపోతూ మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తారా? ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారా? సోమరిపోతుల్ని ఎవరైనా అంగీకరిస్తారా? ఇలా సోమరిపోతులా ఉన్నావే, ఇలాంటి జీవితం జీవిస్తున్నావే, కుటుంబానికి ఆశీర్వాదంగా ఉన్నావా? లేక నీ జీవితానికి నువ్వు ఆశీర్వాదంగా ఉన్నావా? అందరూ నిన్ను తిడుతూనేగా ఉంటారు, చేదరించుకుంటూనేగా ఉంటారు, అలా మాట్లాడతారుగా. దానికి కారణం ఎవరు? మనమేగా, మనం చేసే పనులేగా, మనలో సోమరితనం ఉండడం వల్లేగా. అందువల్లే లేఖనం వివరంగా చెబుతుంది, చురుకుగా ఉండాలి అంటే చీమ దగ్గరికి వెళ్ళి ఆ చురుకుదనాన్ని, జ్ఞానాన్ని నేర్చుకో. ఆ విధంగా లేఖనం మనకి సలహా ఇస్తుంది. అయితే ఈ చురుకుదనాన్ని మనం పొందాలి, ఆశీర్వాదాన్ని పొందాలి. ఈ నిద్రకి మనం చోటు ఇవ్వకూడదు. నువ్వు ఎంతసేపని బెడ్ మీదే పడుకొని ఉంటావు? ఎంతసేపు పడుకొని ఉంటావు? ఎప్పుడు నీ నిద్ర నుండి నువ్వు లేస్తావు? నీకు దరిద్రత పరిగెత్తుతూ వచ్చును. నీ లేమి దరిద్రము. లేమి చిరిగిన బట్టలు వేసుకునే పరిస్థితి, కింద స్థాయి నుండి పైకి రాలేనటువంటి దానికి కారణం సోమరితనం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇటువంటి కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు, దేనికి ప్రయోజనం లేకుండా, వాళ్ళకి వాళ్లే ప్రయోజనం లేకుండా, కుటుంబానికి ప్రయోజనం లేకుండా, ఎవరికీ ప్రయోజనం లేకుండా ఇటువంటి ఒక జీవితం, ఈ జీవితాన్ని దేవుడు ఇష్టపడరు. మీ కుటుంబంలో ఉన్న ఎవ్వరూ కూడా ఇష్టపడరు, సమాజము ఇష్టపడదు, ఎవ్వరూ ఇష్టపడరు. ఇటువంటి జీవితాన్ని జీవించటానికైనా మనం ఈ ప్రపంచంలో పుట్టాం, పెరిగాం, జీవించాం. దేవుడు మనల్ని సృష్టించారు,
ఆలోచించండి, యెహోవా మనిషిని సృష్టించింది దేనికి? ఆది మానవుణ్ణే తోటలో తీసుకొచ్చి ఉంచి అక్కడ తోట పని చేయమని చెప్పారు. పని చెయ్యాలి, చురుకుగా పని చెయ్యాలి. అందుకే కదా దేవుడు నీ చెమట భూమి మీద పడేలాగా పని చెయ్యాలి, కఠినంగా శ్రమించాలి, కష్టపడాలి. దానికే మనం ఉన్నాం. శ్రమించి కుటుంబాన్ని కాపాడాలి. సోమరితనం ఈ రోజుతో తొలగాలి. దానికోసం మీరందరూ దేవుని పాదాల దగ్గర కూర్చొని, ఒకవేళ నా జీవితంలో ఈ సోమరితనం ఉంది అలా అని మీరు అనుకుంటున్నారా? దిగులు పడకండి. మీకున్నటువంటి ఆ సోమరితనాన్నే కదా అందరూ మిమ్మల్ని అసహించుకునేలా చేస్తుంది. ఈరోజు దేవునికి మిమ్మల్ని అప్పగించండి. దేవుడు చురుకుగలవారుగా మిమ్మల్ని మారుస్తారు. యేసు ప్రభువు మిమ్మల్ని మారుస్తారు. ఒకే ఒక కార్యం, మిమ్మల్ని దేవుని చేతికి అప్పగిస్తారా? యేసు ప్రభు, నాకు ఈ సోమరితనం, ఎప్పుడు చూసినా నిద్ర వస్తుంది, నేను ఇష్టపడి పని చేయలేకపోతున్నాను ప్రభువా, ఇక నన్ను మీ చేతికి అప్పగిస్తున్నాను. నాకు చురుకుదనాన్నివ్వండి, నాకొచ్చే నిద్రని తీసేయండి. నేను అందరిలా పని చెయ్యాలి, అందరిలా చదువుకోవాలి, అందరిలా ఉండాలి, అందరిలా నేను కూడా జీవించాలి. నా వల్ల కావట్లేదు, దేవుడా నాకు సహాయం చెయ్యండి అని ఈ రోజు మిమ్మల్ని దేవుని చేతికి అప్పగించారు అంటే, దేవుడు చూడండి మీలో ఒక ఆశీర్వాదాన్ని, ఒక చురుకుదనాన్ని, ఒక బలాన్ని దేవుడు మీకు ఇస్తారు. దాని ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. ప్రార్థిద్దామా? అందరూ కనులు మూసి మోకాళ్ళు వేసి, ఒకవేళ ఈ సోమరితనం వల్ల నేను బాగా ఇబ్బంది పడుతున్నాను అని మీరు అనుకున్నారంటే, దేవుని పాదాల వద్ద మిమ్మల్ని అప్పగించి ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేం ప్రార్థన చేస్తాం. యెహోవా మన ప్రార్థన విని మీ జీవితంలో ఒక మార్పుని ఏర్పరుస్తారు. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవుడా, ఈ అద్భుతమైన సమయం కొరకు మేము మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. దేవుడా, ఈ సోమరితనం వల్ల బాధపడుతూ ఈరోజు ఎంతో మంది అయ్యా, దేవుడా నేను ఆశీర్వాదంగా లేనే, అందరూ నన్ను చేదరించుకుంటున్నారే, అందరి చేత నేను తృణీకరించబడుతున్నానే, ఎవరూ నన్ను స్వీకరించట్లేదే అని చెప్పి మనసులో ఒక వేదనతో, ఒక దిగులుతో, ఒక సమస్యతో, ఒక తపనతో, ఎంతో ఆశతో తమ విషయాలను ఎవరితోనూ చెప్పలేక మనసులోనే ఏడ్చుకుంటూ, దేవుడా ఆ విధంగా జీవిస్తున్న ఎంతో మంది బిడ్డలున్నారు ప్రభువా. ఈరోజు ఆ ప్రజల కోసం మీ ముఖాన్ని చూసి ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళకు ఉన్న ఈ బలహీనతని మార్చడానికి మీకు శక్తి ఉందయ్యా. ఈరోజు ఎవరైతే వచ్చి మీ పాదాల వద్ద వారిని అర్పించుకుంటున్నారో, నేను ఈ విధంగా చురుకుగా పనిచేయాలని అడుగుతున్నారో, నేను ఈ విధంగా చురుకుగా పనిచేసి బాగా ఐశ్వర్యాన్ని పొందాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అని తమని అర్పించుకొని ప్రార్థిస్తున్నారో, వారి మీద మీ హస్తము ఉంచబడునుగాక, మీ శక్తి దిగునుగాక, మీరు ఆవరించెదరుగాక, ఆ ప్రజలను ఆశీర్వదించెదరుగాక. మీ చేతికి మేము అప్పగిస్తున్నాము తండ్రి. యెహోవా బాధ్యత తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము నాయన. మీరు ఈ ప్రజలను ఆశీర్వదించడానికి భూమికి వచ్చి మీ శరీరాన్ని సిలువలో బలిగా అప్పగించారే తండ్రి. ఈ ప్రజలకి సహాయం చెయ్యండి నాయన. దేవుడా, మీ సహాయాన్ని వెతికి మిమ్మల్ని నమ్మి ఈ పిల్లలు వచ్చి ప్రార్థిస్తున్నారే తండ్రి. అందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. మీ చేతికి వారిని అప్పగించాము. దేవుడు బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞత, మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞత. మీకే మహిమ చెల్లిస్తున్నాము. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వర్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు, ఎల్లుండ టీవీలో ఇంకా కంఫర్టెడ్ డిజిటల్ ఛానల్లో యేసు విడిపిస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో లైవ్ టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.